హలో అండి. వెల్కమ్ టు సుధా ఆల్ ఇన్ వన్ ఛానల్. మీరందరి కోసం సరికొత్త టిప్ తోటి మేము ముందుకొచ్చానండి. ఇవన్నీ చాలా అంటే చాలా యూజ్‌ఫుల్ అవుతాయి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. వీలైతే ఒక లైక్ చేయండి. మొదటి టిప్ ఏంటో చూద్దాము. ఇలా అగరబత్తులనేది మనం దేవుడి కాడ వెలిగిస్తూ ఉంటాం కదండీ! అవి ఇలాంటి దాంట్లో పెడుతుంటాము. ఇలాంటి దాంట్లో పెట్టినా కూడా డస్ట్ అనేది కిందంతా పడిపోతుంటది కదా! పౌడర్ అనేది. అలా పడిపోయినా కూడా చాలా డస్ట్ అనేది పడిపోతే ఎప్పుడు క్లీన్ చేస్తూనే ఉండాలి. అవి మరకల కింద కూడా అయిపోతుంటాయి కదండీ! అలా మరకల కింద డస్ట్ అనేది కింద పడకుండా ఉండాలంటే ఈ టిప్ అని పాటించండి. ఒక గ్లాస్‌లోకి ఇలాగ బియ్యం అనేది తీసుకున్నానండి. తీసుకుని దానిపైన ఇలాగా మనం కొబ్బరి చిప్ప అనేది ఉంటది కదండీ! దానిపైన పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్నాక దానికి హోల్‌లోంచి ఇలాగ అగరబత్తి అనేది ఆ బియ్యంలో పెట్టుకుంటే మనకి ఆ పౌడర్ అనేది కింద పడకుండా ఉంటది. మన కింద టైల్స్ అయినా, గొచ్చైనా ఏదైనా పాడవకుండా ఉంటదండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. కంపల్సరీ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు క్లీన్ చేసే బాధ కూడా తగ్గుతదండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. వాటర్ బాటిల్స్ అనేది వేస్ట్ అని పాడేస్తుంటాం కదండీ! అలాంటిది వేస్ట్ అని పడకుండా ఇలా రీయూజ్ చేసుకొని చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాగా వాటర్ బాటిల్ పైన ఉన్న కవర్ అనేది తీసేసుకోవాలి. తీసుకున్నాక ఇలా చాక్ పెట్టుకుని మిడిల్‌కి అనేది కట్ చేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా! ఈ విధంగా మిడిల్‌కి అనేది కట్ చేసుకోవాలి. ఇలా మిడిల్‌గా కట్ చేసుకున్నాం కదండీ! ఇలా చూడండి ఇలా సెపరేట్ చేసుకున్నాక పై ముక్క అనేది పక్కకు పెట్టుకోండి. తర్వాత అది ఎలా యూజ్ చేసుకోవాలో చెప్తాను మీకు. ముందుగా కింద పాట్ అనేది తీసుకున్నాను. తీసుకుని అందులోకి ముందుగా వాష్ చేసి పెట్టుకోవాలండి. దాన్ని వాష్ చేసుకున్నాక అందులోకి అల్లము, వెల్లుల్లి వేసుకుంటున్నాను. వేసుకుని మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు, కరెంట్ లేదు అన్నప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. అందరి ఇంట్లో దంచేది అనేది రాడ్ ఉండదు కదండీ! అలా లేనప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. కంపల్సరీ బాగా యూజ్ అవుతుంది. చూస్తున్నారు కదా! ఈ విధంగా దంచుకుంటే మీకు ఫ్రెష్‌గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది రెడీ అయిపోతుందండి. చూడండి ఈ విధంగా దంచుకున్నాను నేను. ఈ విధంగా తెచ్చుకుంటే మనకి కర్రీలో అయినా దేంట్లోకైనా మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా యూజ్ అవుతుంది కదా! అలా యూజ్ అయినప్పుడు ఈ విధంగా కరెంటు గట్ట రాడ్ అనేది లేనప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ విధంగా ట్రై చేసి ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా యూజ్ చేసుకున్నాక తర్వాత వచ్చేసి అదే వాష్ చేసేసుకున్నాను. మీకు అలాంటిది అవసరం లేనప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. దాని ముందుగా మనకు పై పాట్ అనేది ఉంది కదండీ! దాని క్యాప్ తీసేసుకోవాలి. క్యాప్ తీసుకుని అందులోకి మనం ఇలా గిన్నెలతో ఉన్న దగ్గర స్క్రబ్బర్స్ అనేది యూజ్ చేస్తుంటాం కదా! అలా యూజ్ చేసినప్పుడు అవి ఇలాగా గిన్నెలని తోముకున్నాక స్క్రబ్బర్స్ అనేది సోప్లో ఉండటం లేదంటే బయట పెట్టేసి వాటర్లో పడిపోతూ ఉంటాయి కదా! అలా పడిపోకుండా అందులో క్రిములు కూడా ఉండకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఇలా వాటర్ బాటిల్లో ఆ క్యాప్ అనేది పెట్టుకుని అందులోకి స్క్రబ్బర్ పెట్టుకోవడం వల్ల అందులో వాటర్ అనేది కింద దిగిపోతుంది. మీ క్రిములు కూడా ఎక్కువ రాకుండా ఉంటాయండి. అంతేకాకుండా ఇలాగ పైన అనేది మనకు తాడు కట్టుకుని ట్యాప్ దగ్గర అనేది ఏలాడ తీసుకుంటే మీకు ఆ వాటర్ కూడా కిందకు వచ్చేస్తుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. కంపల్సరీ అనేది బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. ఇలా లెమన్ అనేది తీసుకున్నానండి. తీసుకునేలాగా చిన్న చిన్న ముక్కల కింద కోసుకున్నాను. అట్లనే బాటిల్లో అన్నా వేసుకోవచ్చు. వాటర్ బాటిల్లో ఇలాగా వేసుకున్నా పర్వాలేదు. లేదంటే ఒక గ్లాస్ తీసుకుని ఆ గ్లాస్లోకి ఈ ముక్కలు అనేది వేసుకోవాలండి. వేసుకుని నేను మనం చపాతీ చేసి కర్ర ఉంటుంది కదా! ఆ కర్రతోటి అయితే ఇలా దంచుకుంటున్నానండి. చూస్తున్నారు కదా! ఈ విధంగా కచ్చపిచ్చగా దంచుకోవాలి. ఇలా దంచుకోవడం వల్ల అందులో ఉన్న వాటర్ అనేది బయటకు వస్తుందండి. మీకు ఈజీగా వాటర్ బాటిల్ అయితే కలవదు కాబట్టి ఈ విధంగా ట్రై చేస్తున్నాను. మీరు వాటర్ బాటిల్ వేసి ఎక్కువ షేక్ చేసుకున్నా పర్వాలేదు. చూస్తున్నారు కదా! వాటర్ అనేది సెపరేట్ అయిపోయింది. అవి కొంచెం మెత్తబడినాయి కదండీ! వీటిని మనం ఇప్పుడు వాటర్ బాటిల్లోని ఒక పీసుకుని వేసుకోవాలి. ఆ వాటర్ కూడా అందులోనే వేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా! ఈ విధంగా మొత్తం ముక్కలన్నీ అందులో వేసేసుకుంటున్నాను. లెమన్ ముక్కలన్నీ. ఈ విధంగా వాటర్ అనేది కూడా అందులో వేసేసుకున్నానండి. వేసుకుని ఒకసారి షేక్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం తెచ్చుకున్నాం కాబట్టి షేక్ చేసిన అవసరం లేదండి. తర్వాత వచ్చేసి ఇలా వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ అనేది వేసుకోవాలండి. హాఫ్ వేసుకుంటున్నాను. ఎక్కువ వేసుకోవట్లేదు. ఎందుకు వేసుకోలేదనేది తర్వాత తెలుస్తుంది మీకే. ఇలా క్యాప్ పెట్టుకున్నా కదా! క్యాప్ పెట్టుకుని ఒకసారి షేక్ చేసుకుంటున్నాను. ఇలా షేక్ చేసుకున్నాక దాంట్లోకి కొంచెం కంఫర్ట్ అనేది వేసుకోవాలండి. చూస్తున్నారు కదా! ఇలా క్యాప్ ఓపెన్ చేసి కంఫర్ట్ ప్యాకెట్ అనేది తీసుకున్నానండి. తీసుకున్న అందులోకి ఒక స్పూన్ దాకా కంఫర్ట్ అనేది వేసుకుంటున్నాను. మీరు ఏ కంఫర్ట్ బ్రాండ్ అనే వేసుకోవచ్చండి. నేను లోకల్ బ్రాండ్ అనేది వాడుతున్నాను. ఇలా వేసుకున్నాం కదా! ఇలా వేసుకున్నాక అందులోకి కొంచెం ఒక స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ అనేది వేసుకోవాలి. ఇలా ఒక స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ వేసుకున్నాం కదా!
ఇలా వేసుకున్నాక దాన్ని ఒకసారి షేక్ చేసుకోవాలండి. షేక్ చేసుకుంటే బేకింగ్ పౌడర్, కంఫర్ట్ అనేది మొత్తం మిక్స్ అయిపోతుంది. మనం అందులో నిమ్మరసం అని వేసుకున్నాం కాబట్టి అలాగే కంఫర్ట్ వేసుకున్నాము. అంతేకాకుండా బేకింగ్ పౌడర్ వేసుకున్నాం కదా, ఈ అన్నిటి వల్ల మనకి రియాక్షన్ చూడండి ఎలా పొంగి ఫోమ్ కింద బయటకు వస్తుందో. ఇలా వచ్చింది కదా, ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలని చూపిస్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. వీలైతే ఒక లైక్ చేయండి. లైక్ చేసిన వల్ల నా వీడియో అనేది కొందరు షేర్ అవుతుంది. తీసుకొచ్చి ఇప్పుడు వాష్రూమ్లో మనం ఎంత క్లీన్ చేసినా కూడా స్మెల్ అనేది వచ్చేస్తుంది కదండి. ఇలాంటి స్మెల్ అనేది రాకుండా అందులో కెమికల్ అనేది పోవాలంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇలాగా వాష్రూమ్లో మనం ఆ లిక్విడ్ అనేది వేసుకుని మూత పెట్టేసుకుంటే స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. మంచి సువాసన అనేది వస్తూ ఉంటుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఇలాగ కొబ్బరి చిప్ప అనేది తీసుకున్నాను. దాంట్లోకి ఒక స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ అనేది తీసుకోవాలి. అరచెక్క వచ్చేసి నిమ్మరసం అనేది వేసుకుంటున్నానండి. ఇలా నిమ్మరసం వేసుకున్నాను కదా, ఇలా చూడండి ఎలా పొంగుతుందో పైకి. తర్వాత వచ్చేసి ఒక షాంపూ ప్యాకెట్ అనేది వేసుకుంటున్నానండి. ఇలా షాంపూ ప్యాకెట్ అనేది ఒక ప్యాకెట్ వేసేసుకుంటున్నాను. షాంపూ ప్యాకెట్ అనేది వేసుకున్నాం కదా, ఇలా వేసుకున్నాక మొత్తం మిక్స్ చేసుకోవాలంటే దాన్ని ఒక స్పూన్ తీసుకుంటున్నాను. ఒక స్పూన్ తీసుకుని మొత్తం ఆ మూడు వాటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఫోమ్ లాగా రావాలండి. ఇలాగ మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక అందులోకి ఒక స్పూన్ దాకా కంఫర్ట్ ప్యాకెట్ ఇందాక చూపించాను కదండి, ఆ కంఫర్ట్ ప్యాకెట్టే ఒక స్పూన్ దాకా వేసుకున్నాను నేను. ఇలా వేసుకున్నాం కదా, మొత్తం అది కూడా మొత్తం మిక్స్ అయిపోవాలి లిక్విడ్లోకి. అప్పుడు దాకా మొత్తం మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకున్నాం కదా, ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లోకి ఒక చిన్న గ్లాసు దాకా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. చూసినా కదా, ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాం కదండి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ వాటర్లోకి మనం కలుపుకున్న లిక్విడ్ అంతా మొత్తం మిక్స్ అయిపోవాలండి. ఇలా మిక్స్ అయిపోయేదాన్ని ఇప్పుడు అలా యూజ్ చేయాలి. తయారు చేసుకున్నాం కదా, ఈ లిక్విడ్ అనేది పక్క పెట్టుకుందామండి. మన లిక్విడ్ వాడడానికి మెయిన్ రీజన్ ఇలాంటి నెట్ శారీస్ లేదంటే ఇలాంటి నెట్ డ్రెస్సులు ఉంటాయి కదా, ఫ్రాక్స్ అయ్యి పిల్లలకి వేస్తుంటాం. అలాంటి స్టోన్స్ అయినా వేస్తుంటాం. ఇలాంటి డ్రెస్సెస్ అనేది వాషింగ్ మిషన్లో వేయడానికి అవ్వదు కదండి. అవ్వలేనప్పుడు అవి మనం చేతితో ఉతకాలి. అలాగా మన బ్రష్ కూడా గట్టి కొట్టలేము. అలాంటి వాటిని ఈజీగా మురికి అనేది వదిలిపోవాలన్నా మీకు ఈజీగా అనేది ఆ మరకలు కూడా పోవాలని ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. కంపల్సరీ అనేది యూజ్ అవుతుంది టిప్ అనేది. ముందుగా మనం ఒక బకెట్లోకి వాటర్ అనేది పట్టుకున్నాక మనం తయారు చేసుకున్న లిక్విడ్ అనేది వేసుకోవాలి. వేసుకుని మొత్తం కలుపుకోవాలని ఆ లిక్విడ్ అంతా వాటర్లోకి మొత్తం మిక్స్ అయిపోవాలి. మన షాంపూ అన్నీ వేసాం కదా, బేకింగ్ పౌడర్ గట్రా అటు వల్ల మనకి ఈజీగా మురికి అనేది వదిలిపోతుందండి. ఇలాగ మనం వాటర్ నింపుకున్నాం కదా, వాటర్లో నింపుకున్నాక అందులోకి మనం నెట్ డ్రెస్సులు అవి ఉన్నాయని చెప్పాను కదండి మీకు. ఆ డ్రెస్సులన్నీ అందులోకి నానబెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం అంతా డ్రెస్ అంతా అందులో పెట్టేసుకున్నానండి. డ్రెస్సులన్నీ ఇందులో నానబెట్టేసుకున్నాను కదా, ఇలా నానబెట్టుకున్నాక ఒక 5 మినిట్స్ అయినా కూడా అలాగా కొంచెం నానబెట్టుకోవాలండి. మనకు అన్నీ వేసుకున్నాం కదా, వాటికి బాగా పట్టి దానికి ఉన్న మురికి అంతా కూడా మొత్తం పీల్చేసుకుంటుందండి. అంతేకాకుండా మనకి ఆ బట్టలు అనేవి తెల్లగా ఉంటాయి. మన బ్రష్ కొట్టనవసరం లేదండి, ఈజీగా మురికి అనేది పోతుందండి. ఈ విధంగా ఒక 5 మినిట్స్ నానబెట్టుకుందాము. నానబెట్టుకున్నప్పుడు వాటర్ తోటి వాష్ చేసుకుంటున్నానండి. ఇలాగ వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుందండి. మీ బ్రష్ కొట్టన అవసరం లేదు, ఎక్కువ రుద్దన అవసరం లేదు, ఏమి లేదండి. దానికి ఉన్న మురికి చెమట వాసన అంతా పోతుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, కంపల్సరీ బాగా వర్క్ అవుతుంది. చూస్తున్నారు కదా, మురికి అనేది ఎంత ఈజీగా వచ్చేస్తుంది. ఇలాగా ఈజీగా మీరు బట్టలు అనేది వాష్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఎన్ని జతలు ఉన్నా కూడా ఈజీగా మీకు మురికి అనేది పోతుంది. అంతేకాకుండా మీకు శ్రమ అనేది వేస్ట్ అవ్వకుండా, టైం అనేది కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి. ఈ యొక్క లిక్విడ్తో మీరు బట్టలు అనేది వాష్ చేసి చూడండి. నిజంగా మీరే షాక్ అవుతారు. చూస్తున్నారు కదా, ఇలాగా నేను వాష్ చేసుకున్నాక ఒకసారి చూపిస్తున్నాను మీకు. మురికి అనేది పోయింది, అలాగే తెల్లగా బట్టలు అనేది వచ్చిందండి. ఈ వీడియో కనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.